హాస్యశ్రీ ఇందులోనే ఒక స్టూడెంట్. సో తన గురించి ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? సో ఆ పాప బర్త్ దగ్గర నుంచి కూడా ఆ పాపకి మాటలు రావు. కాకపోతే ఏదైనా కావాలి అని అంటే దాని దగ్గరికి వెళ్ళి అది పట్టుకొని తీసుకురావటం, అది కావాలి అని చెప్పేసి జస్ట్ ఇషార్స్తో సైగల్తో మాత్రమే వాళ్ళ పేరెంట్స్కి కన్వే చేశారు. సో ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ పాప తన మాటలు చేష్టలు ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లరి చేస్తుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను వాళ్ళ పేరెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో హాస్య వాళ్ళ ఫాదర్. సో ఫస్ట్ నుంచి పాపకు మాటలు రావండి? ఇక నా పేరు పన్నీర్ సెల్వం, నేను తిరుపతి వస్తాను. ఫస్ట్ 2012 ఆగస్టు 15 అమ్మాయి పుట్టిన తేదీ. అమ్మాయి అప్పటి నుంచి కూడా సుమారు ఒక 5 సంవత్సరాల వరకు ఎలాంటి మాటలు లేవు. ఎలాంటి అంటే ఏదైనా కావాలి వస్తువు అంటే కూడా తీసుకెళ్ళి చూపిస్తున్నాయి. అంటే చాలామంది చెప్పారు చాలా రకాలుగా. అంటే ఒక ఏజ్ వరకు మాటలు రావు, తర్వాత మాటలు వస్తాయి. సరే అలా అని 6th వరకు అంటే ఆ పాపకి 6 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి చూసాము. అప్పటికి కూడా మాటలు పూర్తిగా రానటువంటి పరిస్థితి. ఏదన్నా కావాలంటే మనం పర్టికులర్గా ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేసేది. డాక్టర్స్కి చూపించారా? డాక్టర్స్కి కూడా ఏమన్నారు? డాక్టర్స్కి కూడా చూపించాము. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం. వాళ్ళు ఏమిటంటే ఒకటి డిసార్జ్ ADHD. వీళ్ళని ఏమంటారంటే కుదురు తక్కువ పిల్లలు అంటారు అనమాట. వీళ్ళు ఎక్కడ కూడా ఒక చోట కుదురుగా కూర్చోరు. అంటే సపోజ్ ఒక 10 మాటలు రాకపోవడానికి రీజన్ ఏమని చెప్తారు? అంటే మీరు మేనరికమా ఇలాంటి క్వశ్చన్స్ వేశారు. ఇలాంటి క్వశ్చన్స్ వేసి మేనరికం అయితే ఏ విధంగా రాదంటే మాది మేనరికం కాదు అని చెప్పి కూడా చేసాము. బట్ ఏమిటంటే వాళ్ళు ఒకటి ఆ పాపకు చిన్నప్పటి నుంచి ఆ యాటిట్యూడ్లో వచ్చేసింది కాబట్టి ఇంకా కంటిన్యూ. డాక్టర్ కూడా ఒకటే మాట చెప్పారు, ఇక జీవితాంతం ఇదే యాక్టివిటీతోనే ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. చాలా అంటే మామూలు కాదు, చాలా బాధపడ్డారు. అంటే మా అమ్మ రూపమే తను అన్న ఫీల్ మాకు. అంటే ఇప్పటికి కూడా ఎలా ఉంటుందంటే నేను ఇంటికి వెళ్ళానంటే మా మిస్సెస్ కానీ మా పెద్ద పాప కూడా కానీ కనీసం నీళ్ళు తెచ్చిరు అనమాట. ఈ పాప పర్టికులర్గా తీసుకొచ్చేస్తుంది. మా అమ్మ అంశ అనేది నేను చాలా ఎక్కువ ఫీల్ అవుతాను. అలాంటి పాప మన తిరుపతిలో నేను చాలా స్కూల్స్ కూడా ఎతికాను, చాలా స్కూల్స్లో ట్రై చేశాను. ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకి ఒక స్కూల్ అనేది ఇది. తర్వాత ఒక మీడియా ఇంటరాక్షన్స్తో కొన్ని పేజీలు చూసి దాన్ని చదివి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మనకి తిరుపతిలో అన్నారావు సర్కిల్ దగ్గర మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ అని చెప్పనేసి ఒక స్కూలు ఉందని తెలిసింది. సరే నేరుగా అక్కడికి వెళ్ళాను, సార్తో మాట్లాడాను. సార్ వండుకొని ఖచ్చితంగా హామీ ఇచ్చారు, ఇన్ని రోజులు అనేదే కాకుండా మీ పాపకు మాట్లాడే శక్తిని తెప్పించే బాధ్యత మాది అని ఒక హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా వెనుదిరిగాము. కానీ స్కూల్లో కూడా 1 year వరకు కూడా నేను ఏమనుకున్నారు, అసలు అవుతుంది అనే నమ్మకంతోనే వెళ్ళారా? ఖచ్చితంగా అవుతుందంటే ఎందుకంటే సారు ఇచ్చినటువంటి నమ్మకం అలాంటిది. ఆయన చెప్పిన మాట విధానం కానీ అన్నిటికీ సార్ ఎంతైనా కూడా పర్వాలేదు, ఏదైనా కూడా అంటే చాలా హాస్పిటల్స్ తిరుగుతాం, చాలా లక్షలు దారపోస్తాం. అలాంటిది నాకు లక్షలు అవసరం లేదు, ఆ పాప మాట్లాడితే అదే నాకు ఫీజు అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు. అలాంటిది తీసుకొని వచ్చి ఆ పాపని ఆ రోజు అప్పచెప్పాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే మీకు ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడే చూపించే ప్రయత్నం అయితే కూడా చేస్తాను. నా ఫోన్లోనే రికార్డింగ్ కూడా ఉంది, దాన్ని కూడా నేను చూపిస్తాను. రికార్డ్ ఎందుకు, ప్రత్యక్షంగా మీ బాబాని పిలిపించి మాట్లాడిద్దాం. అయ్యా రైట్. సో ఒక్కసారి హాస్యశ్రీని పిలిపించి ఆ పాపతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ డాటర్ అయితే వచ్చారండి, ఆ పాపతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో. హాయ్ అక్క. గట్టిగా హాయ్ అక్క. హాయ్. ఇవాళ స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాను. గట్టిగా వెళ్ళాను. టీచర్స్ అందరినీ కలిసావా? కలిసాను. సో నీకు నచ్చిన పోయి మీద నుండే చెప్పు. ఉప్పు కప్పుడంబు నక్కు పోకరండు చూడ దాడి వేరు పురుస్తరండు పురుషులేర విశ్వదాభిరా ప్రేమ. రైట్, చూసారు కదండి. అంటే కొంచెం మెల్లగా చెప్పినప్పటికీ కూడా అమ్మాయి కొంచెం భయంగా ఉంది, ఇంతమంది ఉండేసరికి, ఇంతమంది మాట్లాడటానికి, ఇంతమంది ముందు. గత 6-7 సంవత్సరాలుగా మాటలు రాని అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి పోయమ్స్ కూడా చెప్తున్నారు. అండ్ యాజ్ అ పేరెంట్గా మీకు కూడా హ్యాండ్స్ ఆఫ్ అండి, బికాస్ చాలామంది పిల్లల్ని చూస్తున్నాం మాట రాకపోతేనో లేకపోతే ఏదైనా పిల్లలు చిన్న
డిఫెక్ట్ ఉన్నా సరే పిల్లల్ని వదిలేయటాలో లేకపోతే ఎక్కడన్నా ఆర్ఫనేజెస్లో వీటిలో వదిలేయటం చూస్తున్నాం. బట్ అలా ఏం లేకుండా మా పాప ఎలా ఉన్నా సరే మాకే కావాలి అని చెప్పేసి, పైగా ఆడపిల్లనగానే ఒక కోణంగా వేరేగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ అలాంటి ఆలోచనలు లేకుండా కూతురు మీద ఇష్టంతో మీ అమ్మగారు అనుకున్నారు కాబట్టి ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారు. యాజ్ ఏ పేరెంట్ ఫర్ మై సెల్ఫ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. అండ్ పాప ఇంకా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. ఇదే స్కూల్లో ఉంచండి, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకా చాలా చక్కగా మాట్లాడుతుంది. చాలామంది పిల్లలు కూడా పోయిన్స్ చెప్పాలంటే కొంచెం కష్టపడుతూ ఉంటారు. మాటలు రాకపోయినప్పుడు కూడా లైట్గా తడబడుతున్నా కూడా పోయం అనేది ఫినిష్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా చివరిగా? చాలామంది లక్షల దారి వస్తారు, లక్షలు పెట్టుబడి. ఇక్కడ భాస్కర్ రాజు అంటే బాధ్యత గల భాస్కర్ రాజు అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక సుమారు 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ దానికి రెట్టింపు ఖర్చు పెట్టి ఆయన కూడా తన విద్యని తనకు తెలిసిందే కాకుండా తెలియని విద్యను కూడా పిల్లలకు అందిస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా మనము ప్రధానంగా నేను చూశాను. ఎందుకంటే ఎలాంటి పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, ఎలాంటి పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడుతూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి నేను చూస్తాను. నేను నా బిడ్డే చాలా ఇబ్బంది పడుతుంది అనుకుంటాను. దీనికైనా కూడా ఎక్కువ ఇబ్బంది పడే పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంటే డబ్బు ఇస్తే ఎక్కడైనా ఎలాంటి విద్యనా, అంటే ప్రతి స్కూల్కి వెళ్తే చాలా పెద్ద పెద్ద విద్యలు కూడా ఉన్నాయి. అంటే బట్టి చెప్పిస్తారు. ఇక్కడ అలా కాదు, బట్టి చెప్పించేది లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకి ఒక మంచి విద్యను అందించేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేదానికి ఖచ్చితంగా ఎలాంటి పేరెంట్ ఫస్ట్ ఆలోచించొద్దండి. ధైర్యంగా రండి, ధైర్యంగా మీ పిల్లల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారనే ఖచ్చితమైన భరోసా అయితే నేను మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మాటలు రాకపోవటం వల్ల కూడా ఎన్నో హాస్పిటల్స్కి తిరిగి ఎన్నో లక్షలు కూడా ఖర్చు పెట్టుంటారు. కాకపోతే ఇక్కడ జాయిన్ అవ్వగానే వాళ్ళ పాపకు మాటలు వచ్చిన సంతోషం కూడా వారి ఫేస్లో కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. హలో హాసియా, హాయ్ అక్క. గట్టిగా. నీకు మాటలు వచ్చినాయి అని చెప్పి నేను అందరికీ చెప్పాను, గట్టిగా. హాయ్ అక్క. హాయ్. వాళ్ళు స్కూల్కి వెళ్ళావా? గట్టిగా. ఎల్లాడు. కప్పుడంబు నాకు పోలికలుండు, చూడ జాడి వేడు.